హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమలపాకు బజ్జీ చేశాను. నోరు బాగా లేనప్పుడు కోల్డ్ అవి చేసినప్పుడు ఇలా చేసుకుంటే చాలా కారంగా క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తమలపాకులు ఒక 15 ఆర్ 20 తీసుకున్నాను. శనగపిండి ఒక పావు కిలో తీసుకున్నాను. బియ్యం పిండి 100 గ్రామ్స్, జీలకర్ర పౌడరు 1 స్పూను, పసుపు కొంచెం, జీలకర్ర పౌడర్ 1 స్పూను, సాల్ట్ తగినంత, వంట సోడా కొంచెం, కారం 1 స్పూను, ఇలా ఇవన్నీ వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. పిండి ముందు స్మూత్గా కలిపేసుకుని వాటర్ వేసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. స్మూత్గా కలిపేసుకుందాం బజ్జీ పిండిలాగా. ఇది గాజు గ్లాసులో వేసుకుని ఆకు తమలపాకుని మధ్యకు మడతేసి ఇలా ఫోల్డ్ చేసి అలా బజ్జీ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఆకుగా వేయకూడదు, అంత బాగా రాదు బజ్జీ. ఇవన్నీ ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి ఆకుని. చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా తయారు చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా చేసుకుని పిల్లలకి తొందరగా స్నాక్ ఐటెంగా పెట్టవచ్చు. చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలాగా. అవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఆనియన్స్, నిమ్మరసం కావాల్సిన వారు వేసుకోవచ్చు. ఓకేనండి, రెడీ అయిపోయాయి తమలపాకు బజ్జీ. బాయ్ అండి.